బీసీలకు 42% రిజర్వేషన్లపై బీజేపీ నాటకాలు ఆడుతోందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనుల్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ జనహిత పాదయాత్ర చేస్తున్నట్లు చెప్పారు. ఆయన ఇంకా ఏమన్నారో మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. కాంగ్రెస్ పార్టీ రెండో విడత ప్రజాహిత యాత్ర మొదలైంది. మనతో పాటు మాట్లాడడానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ప్రజాహిత యొక్క సంగ్రామ యాత్ర ప్రజలకు దగ్గర కావాలని, ప్రజల కష్టాలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో నియోజకవర్గ స్థాయిలో పట్ల ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రజల యొక్క కష్టాలు తెలుసుకోవాలని ఒక 2 కిలోమీటర్ల ముందు, అంటే ఆ నియోజకవర్గానికి ఆ మండల హెడ్ క్వార్టర్కి ముందు, ఈరోజు గంగాధర మండల హెడ్ క్వార్టర్కు 3 కిలోమీటర్ల ముందు పాదయాత్ర ద్వారా కార్యకర్తలు సమన్వయం చేసుకుంటూ అన్ని వర్గాలు చేసుకుంటూ ముందుకు నడుస్తూ అక్కడ కార్నర్ మీటింగ్ చేసుకొని అక్కడ ప్రజల కష్టసుఖాలు చేసుకోవడానికి జనహిత పాదయాత్ర ఇది పార్టీ పరంగా ఇచ్చినటువంటి కార్యక్రమం. ఇది తప్ప వేరే కాదు. ఇలా కొంతమంది ప్రతిపక్ష పార్టీ నాయకులు ఏది పడుతుందో మాట్లాడతారు. 20 నెలలకెళ్ళి వాళ్ళు ప్రతిపక్ష నాయకులుగా వాళ్ళు ప్రజల పక్షాన ఏదైనా కార్యక్రమం చేసిందా? ప్రజల పక్షాన ఇబ్బంది ఉన్నది, ప్రజలకు ఇబ్బంది ఉన్నది, ప్రజలకి కష్టాలు లే అని చెప్పి వాళ్ళ అపోజిషన్ పార్టీ నాయకుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఫామ్ హౌస్ పరిమితమయ్యాడు. వీళ్ళేమో వీళ్ళ యొక్క ఇంటి కుటుంబ సభ్యుల సమస్యలతో వీళ్ళు తలములక అయిపోయారు. కేంద్రంలో బీజేపీ పార్టీ వాళ్ళేమో ఆడ యూరియా ఎంత తీసుకురావాలి, ఎంత ఇవ్వాలని తెలియని ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. ఇలా ప్రజల పక్షాన పోయడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక ఆలోచన పరంగా ముందుకు పోతుంది. అంటే ప్రధానంగా వాళ్ళు చెప్తా ఉన్నారు, అధికారంలో ఉన్నవారు అధికారాన్ని వినియోగించి ప్రజా సంక్షేమం చేయాలి తప్ప యాత్రలు చేయడం ఏంటి అనేది కూడా ప్రధానంగా విమర్శ. మేమేమో 15 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు పాదయాత్ర చేయాలి. 2 కిలోమీటర్లు ఆ నిజవర్గానికి 2 కిలోమీటర్ల దూరం పోయి నడుచుకుంటే పోయి అక్కడ కార్యకర్తలు నడుస్తున్నాం. అది కూడా తప్ప ప్రజల కష్టసుఖాలు తెలుసుకుంటున్నాం. అధికారాల నుండి కూడా ప్రజల దగ్గరికి పోతున్నాం. అధికారాల నుండి ప్రజల దగ్గరికి పోతున్నాం. మేము హైదరాబాద్ పరిమితము, ఈ ఫామ్ హౌస్లకు పరిమితం కాదు, ప్రజల మధ్యలో మేము ఉంటున్నాం. రాజకీయపరమైన రిజర్వేషన్లు ఇవ్వడం అని అంటే విద్యా ఉద్యోగాల అవకాశాల్లో కూడా పూర్తిగా అంటే దీన్ని పక్కదోరణ పట్టిస్తున్నారు అనేది కూడా ప్రధానంగా ప్రతిపక్షాలు. ఏదైనా కాలం నిర్ణయిస్తుంది. 42% నిర్ణయానికి మా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖార్గే గారు, మా పీసీసీ అధ్యక్షులు, మా ముఖ్యమంత్రి గారు, మా ప్రభుత్వం కట్టుబడున్నది. ఇది మొత్తానికి అడ్లూరి లక్ష్మణ్ చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఈ జనహిత యాత్రకు సంబంధించి ప్రధానంగా ప్రజా సమస్యలు తెలుసుకొని మేము ఇచ్చే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడానికే ఈ యొక్క యాత్ర అనేది కూడా ఆయన స్వచ్ఛంగా చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రేమ్ సాగర్తో ప్రశాంత్, ఐ న్యూస్, కరీంనగర్ నుండి.